గుండెల్లో సందడి పదాలకే అందెగా యుగాలపై సాగిపోని నడిచే నా కలని కళ్ళలో కాంతిని పెదాల కందివ్వగా ప్రభాతమై నవ్వుకోని వెలిగే నా చెలిని వలపుల శృతిలో ఆమె ప్రతి అడుగు కళలొలికించే నాట్యమైపోని తన ప్రాణవాయువుగా ఏటి నాయువే ప్రకటించని జగానికి నేనే తానని ఊయలే ఊపని ఈవేళ నీ ఊహని హుషారుగా అందుకోని దివిలో జాబిలిని రేపు నీ చూపని నిశాల నీ చూపుని ఉషస్సుగా చేరుకోని మెరిసే ఆశలని అణువణువున నీ శ్వాసలో తడిసి విరిసిన వయసే నందనం కాని మనలోని అనురాగమే స్వరాలు అందించగా మధుగీతమై తరించని వీచే గాలిని ఓ ప్రియా ఇదేగ ఎదలోలయ నువ్వేమి చేశావు మాయ ప్రణయాలయమయ వింత ఏముందయ్యా ఇదంతా నీ లీలయ వరించి పూమాల వేయ బలచారావయ విడవని జతగా జంట పడమంటూ కలిపిన బ్రతుకే ధన్యమైపోగా మన ప్రేమ వేదికగా ఉగాదులే చేరగా కరగని కలై మనం ఇలా ఉంటే చాలుగా అంకుల్ కాఫీ అత్తయ్య నీకెందుకమ్మా ఈ పని ఏం అంకుల్ అత్తయ్య చేతి కాఫీ అయితే గాని తాగరా ఏదో మాట వసుకన్నా గానీ ఇవాళ దాని చేతి కషాయం తాగే బాధ తప్పించినందుకు నిజంగా నీకు థ్యాంక్స్ చెప్పాలి ఏంటన్నారు ఏం లేదు కాఫీ ఘుమఘుమలాడుతోంది అంటున్నాను ఏమ్మా నిజమేనా అవును ఏడమ్మా వీడు ఇంకా రాలేదు నేను ఇక్కడికి వచ్చినట్టు తెలియదు కదా అంకుల్ నా కోసం రూమ్కి వెళ్ళుంటారు ఓహో అదిగో మాటలోనే వచ్చేసాడు మామీ మామీ మహా ఇక్కడికి వచ్చా హే నువ్వు ఇక్కడ ఉన్నావా నాతో మాట చెప్పచ్చుగా అనవసరంగా నీకోసం నీ రూమ్కి వెళ్ళాను ఇదిగో నీకేదో లెటర్ వచ్చింది చూడు థ్యాంక్ యూ వావ్ కాఫీ సూపర్ మమ్మీ ఫెంటాస్టిక్ ఆ విషయం మహాతో చెప్పు కాఫీ పెట్టింది తనే ఇస్ ఇట్ అయితే డబుల్ సూపర్ ఏ మహా వాట్ హ్యాపెండ్ ఎనీథింగ్ సీరియస్ మా వాళ్ళు నాకు నిశ్చితార్థం ఫిక్స్ చేశారంట వెంటనే రమ్మని రాశారు మన విషయం మీ వాళ్ళతో చెప్పమని నీకెన్నోసార్లు చెప్పాను అయినా నువ్వు నా మాట పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేశావు ఇప్పుడు ఏమైందో చూడు నెగ్లెక్ట్ చేయడం కాదు మధు మా ఫాదర్ గురించి నీకు తెలీదు ఇప్పుడు మన ప్రేమ విషయం తెలిసిందంటే వెంటనే వచ్చి నన్ను బలవంతంగా మా ఊరు తీసుకెళ్ళి నాకు వేరే పెళ్లి చేస్తారు అందుకే చెప్పలేదు ఐ సీ అంటే మన ప్రేమను మీ డాడీ ఒప్పుకోరు అంతేగా
ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మీ ఇంటి నంబర్ చెప్పు. ఎందుకు మధు? టెల్ మీ ద నంబర్ ఐ సే. 08819252449. మహా, మనకు పెళ్ళైపోయింది మీ వాళ్ళతో చెప్పు. మధు, ఏంటో నువ్వు మాట్లాడేది? ప్లీజ్ డాడ్, ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి. మహా రింగ్ అవుతుంది. కమాన్ కమాన్ ఐ సే. నీకేం భయం లేదు, నేనున్నాను. మాట్లాడు. హలో చిన్నానా, నేను మహాన్ మాట్లాడుతున్నాను. అది అది నేను రావట్లేదు. అది కాదు చిన్నానా, నేను ఇక్కడ ఒకరిని ప్రేమించాను. మాకు పెళ్లి కూడా అయిపోయింది. చిన్నానా, నాన్నకి ఏదో ఒక రకంగా మీరే సర్ది చెప్పాలి ప్లీజ్. థ్యాంక్ యూ మహా. ఏంటో థ్యాంక్స్? నీకేమో మతిగాని పోయిందా? వాళ్ళ అమ్మా నాన్నని అడిగి అందరంగీకారంతో మేము పెళ్లి చేద్దాం అనుకున్నాం. రేపు వాళ్ళకి మా మొహాలు ఎలా చూపించాం? కూల్ డౌన్ డాడ్. మాకు పెళ్ళైన మాట అబద్ధమైతేనేగా మీకు ఇబ్బంది. అవును డాడ్, ఎలాగో నెక్స్ట్ బర్త్డే లోపు మహాన్ పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అది కొంచెం ప్రీపోన్ చేసి వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. మహా ఆగు. ఏంటి? ఏదో అపశృతి వినిపిస్తోంది. అపశృత? నాకు తెలుసు మహా, నీ కాలి పట్టీల భాష. ఒక పట్టీ లేదు, అది నేను నీ కట్టిన మొదటి తాళి. ఐఎమ్ సారీ మధు, ఒకవేళ ఇంట్లో పడిపోయిందేమో. నో, ఇప్పుడే తేడా తెలిసింది. జస్ట్ నౌ. ఇక్కడే ఉండి ఇప్పుడే వచ్చేస్తా. నీకు కావాల్సినంత డబ్బులు ఇస్తాను. నీ మనసులో ఇంత విషాదం ఉందని తెలియక నిన్ను కలిసినప్పుడల్లా నోటుకొచ్చినట్టు సిల్లిగా మాట్లాడి నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించు మహా. పర్వాలేదు. ప్రేమించిన మనిషి కాదన్నందుకే తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది ప్రేమించిన వాడిని పోగొట్టుకుని ఆ బాధను మనసులోనే దాచుకుని మామూలుగా ప్రవర్తించగలుగుతున్నావంటే నీ గుండె ఎంత లోతైంది మహా. నిజంగా భగవంతుడు చాలా నిర్దయుడు. లేకపోతే ఈ వయసులో నీకు శిక్ష ఏంటి? మన చేతుల్లో ఏముంది మురళి? ఈ జ్ఞాపకాలకు దూరంగా వెళ్ళిపోయేందుకే వీసాకు అప్లై చేశాను. అది రాగానే స్టేట్స్కి వెళ్ళిపోతాను. ఎక్కువగా నస పెట్టకుండా డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేయండిరా. మీ ఇద్దరు ఎవరు? మేమిద్దరం అన్నా చెల్లెలు సార్. అర్ధరాత్రి 12 గంటలకి ఇందిరా పార్కులో అన్నా చెల్లెళ్లకు పనేంట్రా? రక్త సంబంధం సినిమాకి వచ్చి అవుతున్నావా? దీన్ని ఎన్నిసార్లు బుక్ చేసి లాకప్లో పెట్టానో తెలుసా? అయినా 5 నిమిషాల సుఖం కోసం పవిత్రమైన అన్నా చెల్లెల అనుబంధాన్ని భ్రష్టు పట్టించచ్చా? తప్పు కాదు? తప్పేనా? వీళ్ళిద్దరిని లోపల దోసేయండిరా. మీ సంగతి ఏంటి సార్? అది మీ ఇద్దరం ఫ్రెండ్స్ సార్. ఎలా సార్? అవర్ బేసిస్సా నైట్ బేసిస్సా? నిజంగానే సార్, మీ ఇద్దరం స్నేహితులు సార్. అమ్మతోడు సార్. వీడు అమ్మతోడు అంటున్నాడు, వీళ్ళ అమ్మ బాబులు కబురు చేయండిరా. నిజంగా ఫ్రెండ్స్ అయితే కడుపు రాకుండానే కళ్యాణం చేయించేద్దాం, లేకపోతే మన పద్ధతిలో పెళ్లి జరిపించేద్దాం. అప్పటిదాకా ఆ మూల కూర్చోబెరండి.
మీ సంగతి ఏంటి మాస్టారు? స్నేహితులు, రక్త సంబంధం సినిమా టైటిల్స్ వాళ్ళు వాడేసుకున్నారు. ఇక మిగిలింది భార్య భర్తలు. ఏంటి ఆలోచిస్తున్నారు? టైటిల్ నచ్చలేదా? You're right, Inspector. We are husband and wife. లీడ్ ఇస్తే చాలు కదా అల్లుకుపోతారు. అయినా నాకు తెలియగలుగుతాను, భార్యాభర్తలకి అంతరాత్రి శ్మశానంలో పనేంటో. ఓహో, పార్కుల్లోనూ హోటల్స్ లోనూ అయితే పోలీసులతో హెడ్డాక్ ఉంటుందని ఎవరు ఎంటర్ కారని శ్మశానాన్ని ఎన్నుకున్నారన్నమాట. అందుకే అన్నారయ్యా, కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి సిగ్గు భయం. Mind your tongue. This is not the way to treat us. ఓ నువ్వు ఇంగ్లీషులో అరిచేస్తే జెంటిల్మెన్ అనుకుని బెదిరిపోయి వదిలేస్తా అనుకున్నావా? ఐఎమ్ నాట్ దట్ టైప్. అడ్రస్ ఏంటమ్మా? నంబర్ 1026/81 మధురా నగర్. రండి, డ్రాప్ చేస్తా. ఏంటి ఆలోచిస్తున్నారు? సడన్ గా ఈయనకి మన మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటానా? మీ ఇద్దరు నిజంగా మొగుడు పెళ్ళాలో కాదో తెలుసుకోవాలి కదా, అందుకని. అమ్మా మహా, బాబాయ్ ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనమ్మా 10 నిమిషాలైంది. మా బాబాయ్ శంకర్రావు గారు. నమస్కారం అండి. అల్లుడు గారా? నమస్కారం అండి. అవును, పోలీస్ జీపులో వచ్చారండి? అబ్బే ఏం లేదండి, మీ అల్లుడు గారు నేను చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్వి. దారిలో కనిపిస్తే డ్రాప్ చేసి వెళదామని వచ్చాను, అంతే కదరా? అవునరా. రానా? మనిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ కదరా? కదా మరి కాదా? పదమ్మా. వెళ్ళొస్తా. వెళ్ళు, రావద్దు. పోనీరా.